మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అనూప్ రూబెన్స్ మీకు సహాయకుడిగా ఉండేవారు. అప్పుడు అది పట్నాయక్ కాదు, అనూప్ చేసాడు మ్యూజిక్ అని అందరూ చెప్పుకునేవారు. అందరూ ఎలా చెప్పుకుంటారు సార్? అందరూ అంటే మొత్తం ప్రపంచం అని కాదని సార్, సర్కిల్లో కొంతమంది అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు ఇలాగా కొన్ని ఇన్సిడెంట్స్ బయట చూసాం కూడా. పలానా వాళ్ళ దగ్గర అసిస్టెంట్కి బయటికి రాగానే వీళ్ళ గ్రాఫ్ దిగడం, ఆ అసిస్టెంట్స్ గ్రాఫ్ సడన్గా పెరగడం అన్నమాట. మామూలుగా గ్రాడ్యువల్గా పెరగడం కాదు, సడన్గా పెరగడం. ఇప్పుడు మీ విషయం చూసుకున్నా అనూప్ బయటకు వచ్చాక, లేకపోతే యాక్సిడెంట్లు అవ్వచ్చు, కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, మీరు సంగీతాన్ని తగ్గించడం, అనూప్ గ్రాఫ్ వెళ్ళడం, అంటే అసలు మీ కాంట్రిబ్యూషన్లో, మీ మ్యూజిక్ కాంట్రిబ్యూషన్లో అనూప్ కాంట్రిబ్యూషన్ ఎంత? అసలు అనూప్ చేస్తేనే మీ పేరుతో బయటకు వచ్చేవా? మీరు నాతో ట్రావెల్ చేశారు కాబట్టి మీరు అడగకూడని విషయం, జనం కొందరు అడగాల్సిన విషయం, జనం గురించే చేస్తున్నాను. అదే జనం కొందరు మనసులో అనుకుంటున్న విషయం, వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మీరు అడిగినట్టే నాకు అనిపించింది తప్పితే మీరు అడుగుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే మీరు నాతో ట్రావెల్ చేశారు కాబట్టి. ఫస్ట్ ఏంటంటే అనూప్ ఈజ్ ఎ బ్రదర్. ఫస్ట్ నాకు తమ్ముడు తను. విలాన్ కిడ్స్ వేర్ అని ఒక కిడ్స్ వేర్ కోసం ఒక కీబోర్డ్ ప్లేయర్ కావాలంటే వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చుని నేను ఒక జింగల్ చేసి స్టార్ట్ అయ్యాను తనతో. ఆ తర్వాత నీకోసం, తర్వాత ఒక హిందీ ఆల్బమ్, తర్వాత అలా వరుసగా అన్ని వర్క్స్కి అంటే ఒకరితో నాకు ప్రయాణం మొదలైన తర్వాత వాళ్ళని వదులుకోవడం నాకు ఇష్టం ఉండదు. తను చక్రీ కోసం వర్క్ చేసేవాడు, నా కోసం వర్క్ చేసేవాడు యాజ్ ఎ కీబోర్డ్ ప్లేయర్. చేస్తున్నప్పుడు తను వర్క్ చేస్తున్నప్పుడు తనతో పాటు అంటే నాదేంటంటే నాకు మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడు జరగలేదు. మీకు తెలుసో లేదు ఎంతవరకు సిట్టింగ్స్లో కూర్చోలేదు నేను ఎప్పుడు. అదే మ్యూజిక్ సిట్టింగ్స్ ఎప్పుడు జరగలేదు. ఏంటంటే ఒక సిచ్యువేషన్ చెప్తే ఆన్ ది స్పాట్ అక్కడ ట్యూన్ చెప్పేస్తాను నేను. చెప్పేసిన తర్వాత నేను వెనక్కి వచ్చి ఈరోజు ఈ ట్యూన్ ఓకే అయింది, ఈ ట్యూన్ మనం ఇప్పుడు ఇది సిచ్యువేషన్, ఇది ఫీడింగ్ అని చెప్పి నేను చెప్పేవాడిని. నాకు ఇప్పటికీ కూడా కోఆర్డినేషన్ కానీ ఇవి కానీ తెలియవు ఇప్పటికి కూడా. దీనికి ఏం కోడ్ వేస్తారు, ఇది జీ మైనర్ వేస్తారు, అవన్నీ తెలియదు. పోతే అది వేయగానే ఇది కరెక్టా కాదని మాత్రం చెప్పగలను. అయితే కార్డ్ ఎలాంటి ఫీల్తో వెళ్ళాలి ఏంటి ఇవన్నీ కూడా ఇనిషియల్ డేస్లో అంటే నా స్టైల్ అర్థం అవడం కోసం అనూప్కి ఇనిషియల్ డేస్లో నా వైపు నుంచి ఎంత ఫీడింగ్ ఇవ్వాలో అంత ఇచ్చాను. ఇస్తూ నా ట్యూన్స్ని తను ఇన్స్ట్రుమెంటేషన్ సపోర్ట్ చేస్తూ, తను ఫీడింగ్ చేస్తూ, నాకు ఎలా కావాలో అలాగా చేసుకుంటూ తను హీ ట్రావెల్డ్ విత్ మీ. యాక్చువల్గా చక్రీతో కూడా ప్యారలల్గా పనిచేస్తూ నా దగ్గర వర్క్ ఎక్కువ ఉండడం వల్ల చక్రీకి టైం ఇవ్వలేక ఇంకా పూర్తి ఆర్పి గారి దగ్గర నేను ఉండిపోతాను అని చెప్పి చక్రీకి వదిలేసి నాతో పాటు ట్రావెల్ చేసాడు తను ఎక్కువ. అయితే తను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏ ఒక్క క్షణం కూడా ఒక సాంగ్కి సిచ్యువేషన్ ఏంటనేది తను వెళ్ళదు డైరెక్ట్గా. ఆ సిచ్యువేషన్కి ట్యూన్ ఏది ఓకే అయిందనేది తను ఇప్పటివరకు డైరెక్ట్గా వెళ్ళలేదు. అది ఓకే అయిన తర్వాతే నేను తనదరికి ట్యూన్స్తో అంటే తను అప్పటికే వేరే సినిమాలు వర్క్ చేస్తూ ఉంటాడు. అది ఏదో ఒకటి ఫ్యాక్టరీ లాగా అవుతూనే ఉంటుంది. జరుగుతుండగా నేను వెళ్ళి సిట్టింగ్ చేసుకుని అక్కడ ఒక ట్యూన్ ఓకే చేయించుకుని వచ్చి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ ఇది మన సిచ్యువేషను ఇది చేయాలి అని చెప్పి అది చేసేవాడిని. చేసిన తర్వాత ఆ అవుట్పుట్ తీసుకుని మళ్ళీ నేను రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళి రికార్డింగ్ స్టూడియోలో కూర్చుని దానికి సంబంధించిన ఓడీసు అంటే కోరసా, ఫ్లూటా ఇవన్నీ రికార్డ్ చేసుకోవడం, ఇవన్నీ మళ్ళీ అవి నా బాధ్యత. అవన్నీ నేను చూసుకున్నాను. తను కీబోర్డ్ ప్లేయింగ్ ఒక్కటి తప్ప మిగతా ఏ రకంగా కూడా తన యొక్క ఇన్పుట్ ఎక్కడ కూడా లేదు. ఆ విషయం తనకు అడిగినా తను చెప్తాడు. ఆ విషయంలో మా మాట ఏం లేదు. నేను సింపుల్గా ఒకటే క్వశ్చన్ వేస్తాను. ఇలాంటి డౌట్ కనుక ఎవరికైనా ఉంటే ఒకే ఒక క్వశ్చన్ వేస్తా. అందరికీ ఆర్పి సిగ్నేచర్ ఏంటో తెలుసు, అందరికీ అనూప్ సిగ్నేచర్ ఏంటో కూడా తెలుసు మ్యూజిక్లో. నిజంగా అనూప్ కనుక ఆర్పి మ్యూజిక్ చేసి ఉంటే ఈరోజు అనూప్ మ్యూజిక్ కూడా ఆర్పి సిగ్నేచర్లోనే వచ్చునుగా, లేకపోతే అప్పటి ఆర్పి సాంగ్స్ అన్నీ అనూప్ సిగ్నేచర్లో వచ్చునుగా. ఈ రెండు దే ఆర్ 2 డిఫరెంట్ సిగ్నేచర్స్. నాకు బాగా నచ్చింది అనూప్ విషయంలో ఏంటంటే ఇన్ని సంవత్సరాలు నాతో వర్క్ చేసి కూడా హీ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ సిగ్నేచర్. అది మీ ప్రభావం పడలేదు? నా ప్రభావం ఎక్కడా పడకుండా తన సిగ్నేచర్తోనే తను కంటిన్యూ అవుతున్నాడు చూడండి. అది నాకు చాలా ఇష్టం తన విషయంలో. ఎందుకంటే అది రకంగా చెప్పాలంటే చాలా కష్టం కూడా దాని నుంచి. అంటే ఆల్రెడీ హిట్ అయిన సిగ్నేచర్ అది. ఆ సిగ్నేచర్తో పాటు తను ట్రావెల్ చేశాడు అన్ని సంవత్సరాలు. ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. కానీ అది రాకుండా తనకంటూ ఒక సిగ్నేచర్ క్రియేట్ చేసుకున్నాడు చూడండి. ఆ విషయంలో ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ అనూప్.
100%. ఒకవేళ తన సిగ్నేచరే కనుక నా పాటల్లో ఉండుంటే నా పాటలన్నీ కూడా ఈరోజు వినిపిస్తున్న అనూప్ పాటలాగే ఉన్నావు, లేదా ఆ రోజు ఉన్న సాంగ్స్ అన్నీ కూడా ఈరోజు అనూప్ సాంగ్స్ సిగ్నేచర్లో వచ్చి ఉన్నావు. రెండు అవ్వలేదు కదా, అంటే హీఈస్ డిఫరెంట్ క్రియేటర్, ఐఎమ్ డిఫరెంట్ క్రియేటర్. హోప్ ఇట్ ఈస్ క్లియర్.